ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో టైం అనేది చాలా వాల్యుబుల్. న్యూస్ పేపర్ పొద్దున కొనుక్కున్నాం అనుకో, దాని వాల్యూ ₹4. అదే న్యూస్ పేపర్ సాయంత్రం కొనుక్కోవాలంటే కేజీ ₹10. అంటే వాల్యూ చూడండి ఎలా పడిపోయిందో. మనలాగే మన పితరులు చాలామంది కష్టపడి పనిచేసి చాలా బాగా జీవించేవారు. కానీ వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. వాళ్ళ జీవిత కాలంలో అన్నీ వాళ్ళు చాలా బాగా జీవించారు. వాళ్ళకు కూడా శత్రువులు ఉండేవారు, వాళ్ళకు కూడా మిత్రులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉండేవారు. కానీ వాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు మన టైం వచ్చింది. మన టైం మనం యూజ్ చేసుకోవాలి. మనం టైంకి కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా, లేకపోతే లేట్ చేస్తున్నామా? ఈరోజు సబ్జెక్ట్ అది. టైంకి యూజ్ చేసిన వాళ్ళు ఉదయం కొనే పేపర్లా ఉంటారు. టైంని యూజ్ చేసుకోలేని వాళ్ళు, వేస్ట్ చేసుకునే వాళ్ళు సాయంత్రం కొనే పేపర్లా ఉంటారు. మరి మీరు ఎలా ఉన్నారో టెస్ట్ చేసుకోండి. నేనైతే ఉదయం కొనే పేపర్లాగే ఉండాలనుకుంటా ఎప్పుడు. ఎందుకంటే మనం టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలనేది నా కోరిక. అవును, మనం దేవుణ్ణి నమ్మేటప్పుడు కూడా ఈ టైంని యూజ్ చేసుకోవాలి. దేవుడితో ఉండాలి, దేవునితో పోరాడాలి అనుకోవాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవతల ఎల్లుండి చేద్దాంలే, లేదా నిన్న చేసాంగా, మొన్న చేసాంగా, అటుకు మొన్న చేసాంగా, వారం రోజులు కంప్లీట్ అయిపోయినాయి కదా. వారానికి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎలా ఉన్నాయో, నిన్న మొన్న అటు మొన్న రేపు ఎల్లుండా, అవతల ఎల్లుండా, ఈరోజు 7 రోజులు అలా ఉన్నాయి. కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత. మనం ఒకటి అనుకోవాలి, ఇన్నాళ్ళు మతోన్మాదులు క్రిస్టియన్స్ మీద పడి ఇబ్బంది పెట్టారు. మనందరం కలిసికట్టుగా ఉండి, క్రైస్తవ్యం అంటే ఇబ్బంది పెడతాం కాదు, ప్రార్థించే వాళ్ళమని మనం ప్రార్థన మొదలెడదాం. క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనుకున్న వారందరి కోసం. వారు మారాలయ్యా, వాళ్ళు మారాలి. వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, క్రైస్తవ్యం మీద పడి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మాలాగే ఎంతో కాలం జీవించరు కదా. వాళ్ళ జీవితాన్ని ఈ క్రైస్తవం మీద దుమ్మెత్తిపోయడానికి ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారో మాకు తెలియదయ్యా. వారి హృదయాంతరంగాల్ని మార్చండి అని మనం కూడా ఒక ప్రార్థన అనే ఉద్యమంలో పాలిభాగస్థలం అవుదాం. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, ప్రార్థన చేద్దాము. అందరం ఒకే టైం అని కాదు, మన ఇష్టం. ఉదయం నుండి మన టైం తెల్లవారుజామున 3 కానించి 6-7 వరకు ఎవరికి మెలకువ వస్తుందో వాళ్ళు లేచి కంపల్సరీ ఈ ఉద్యమంలో భాగస్థులు అవ్వాలి. క్రైస్తవ్యం మీద విరోధులుగా ఉన్న వారందరి హృదయాలు మారాలి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఫస్ట్ అయితే స్తుతిగోత్రం చేద్దాం. దేవునికి స్తుతి నైవేద్యం పెట్టి స్తుతి నైవేద్యంగా మార్చేసి, అప్పుడు ఈ క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టే వారందరి కోసం ప్రార్థన చేద్దాం. మన చేతిలో ఆయుధం అంటూ ఉందంటే అది ప్రార్థనే, ఇంకేమీ లేదు. వాళ్ళు విజృంభించేస్తున్నారు, అనేకులు అర్థసాక్షులుగా మారుతున్నారు. అది దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనే. కానీ వారు మారాలి కదా, ఇబ్బంది పెట్టే వాళ్ళు మారాలి. మన ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేవారందరి మనసు మార్చేసి ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగేటట్లు చేస్తారు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మనం మంచితనంగా మాట్లాడదాం. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు.
వారు ఏం చేస్తున్నారు? వారు ఎరుగక చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పూజించేటప్పుడు మనం వ్యతిరేకించొద్దు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు. ఇది కూడా మనం ఇష్టంతో చేస్తున్నాం. మనల్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా ప్రేమిద్దాం. మనల్ని ఇబ్బంది పెట్టేవారిని కూడా ప్రేమిద్దాం. ఎందుకో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వారు మార్చబడతారు. వాళ్ళ హృదయాంతరంగాలు కడగబడతాయి. మనలో ఏముంది అంటే ప్రార్థన ఒక్కటే ఉంది. మనకి ఆయువు పట్టుగా దేవుడు ప్రార్థన ఇచ్చారు. వాక్యం అనే ఆయుధాన్ని మన చేతికి ఇచ్చారు. వాక్యం మనం వింటూ ఉంటే మన హృదయాన్ని పదిలిపరుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదని. అంటే మనం నేర్చుకుంటూ ఉంటున్నాం అన్నమాట. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా అనేకుల కోసం మనం ఆలోచిస్తాం కదా. మన కోసం మనం ఆలోచిద్దాం. మన కోసం మనం ఆలోచిద్దామన్నానంటే స్వార్థంగా కాదు. మనం కూడా ఈ ఉద్యమంలో పాలుభాగస్థులం అవుదాం. క్రైస్తవులందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఒకే టైంలో దేవుడు ఆలకించడంటారా? ఆలకిస్తారు కంపల్సరీ. ఆయన మనందరం ఏకగలంగా ప్రార్థన చేయాలని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఏక మనసుతో మనందరం కలిసి ఈ ఉద్యమాన్ని నిలబెడదాం, ప్రార్థిద్దాం. ప్రార్థించే మనసు అందరికీ రావాలి. ఎందుకో తెలుసా? మనం అనేకుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆరోగ్యాలు దేవుడిస్తాడు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి మంచి పోషణ ఇస్తారు, వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి. అందరూ మనోళ్ళే కదా, మనుషులందరూ ఒకటే కదా. దేవుడు సృష్టించేటప్పుడు అందరిని ఒకేలా సృష్టించారు కదా. వారి వారికి రూపాలు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి రూపాలు మార్చాడు, కలర్స్ మార్చాడు, అంతే. కనుమయన్ని ఒకటే కదా. చూడండి, కంటి చూపుని కూడా ఒకరిదొకరికి పెట్టలా దేవుడు. కనీసం అరిపాదాలు కూడా ఒకరికొకరికి పెట్టలా. కనీసం ఏలి ముద్రలు కూడా ఒకరికొకరు పెట్టలా. నాలిక కూడా ఒకరిది ఒకరికి పెట్టలా. అంటే ఎన్ని రకాలుగా విభజించారో చూడండి దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలరు. ఆయన ప్రతి ఒక్కరి కథల్ని మార్చేస్తారు. నా కథనైతే నిజంగా మార్చేశారు. అందుకనే ఈ ఉద్యమంలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి 6-7 వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ప్రార్థన చేయండి. మీరెంతసేపు కూర్చొని ప్రార్థన చేయగలరో అంతసేపు చేయండి. కనీసం మనం వేలల్లో ఉన్నాం కదా, ఆ టైంలో ఎన్ని వేల మంది ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదు కదా. కానీ ప్రార్థన చేద్దాం. ఒకటే మన ఆయుధం, ప్రార్థన. ఈ మతోన్మాదులు విజృంభించేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఉంటారో తెలీదు. వారిని మనం ఏమీ అనట్లేదు, ఎందుకంటే వారికి తెలియక చేస్తున్నారు కాబట్టి. వాళ్ళని వ్యతిరేకించొద్దు, మనం ప్రార్థన ఒకటే చేద్దాం. ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి సాత్వికాన్ని ఇచ్చారు. దేవుడు మన మనసుని ఆయన మనసుగా చేశారు. దేవుడు మనకి తోడుగా ఉన్నారు. నిత్యము మనకి ఆయన కృప తోడుగా ఉంది. కాబట్టి మనల్ని వ్యతిరేకించే వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇన్నాళ్ళు మన కోసం ప్రార్థన చేసుకున్నాం కదా. ఇప్పటి నుంచి ఎందరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి. ప్రతి మోకాలు దేవుడి సన్నిధిలో వంగాలని ప్రార్థన చేద్దాం. ఎలా అంటే, ఉదయాన్నే ఇంటికి వచ్చే న్యూస్ పేపర్ లాగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సాయంత్రం అయిపోయాక కేజీ 10 రూపాయలకు అమ్మేసుకునేవారిగా మనం ఉండొద్దు. అది లోకం. లోక పాపంలోకి మనం వెళ్ళొద్దు. మనం నిజాయితీగా, నిజంగా
ప్రార్థించేవారిగా ఉందాం. ఏదో ఒక సమయం అన్నాను కదా, 4 అవర్స్లో. ఎవరు ఏ టైంలో ప్రార్థన చేస్తారో దేవుడికే తెలుసు, నాకైతే తెలీదు. నేను కూడా అంతే, అందరితో పాటు ప్రార్థన చేయాలని మనసారా అడుగుతున్నాను. దేవుడు మనం అడిగింది ఏది కాదనరు కదా. ఆనాడు యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రులను ఆపేశాడు, ఏలియా వర్షాన్ని ఆపేశారు. మరి దానియేలు ప్రార్థిస్తే సింహాలను వాళ్ళు కట్టేశాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థించినప్పుడు అగ్నిగా ఆయన దిగొచ్చారు కదా. ఆయన 4వ మనిషిగా ఉన్నారు కదా వాళ్ళ మధ్యలో. మరి సంఖ్యలను తెంపేశాడు కదా దేవుడు ప్రార్థన చేస్తే. కోట గోడలే కూల్చేశాడు కదా దేవుడు. మరి ఇప్పుడు మనం ప్రార్థన ఆలకించి వాళ్ళ హృదయాలు తెరవలా? రాతిగా ఉన్న హృదయాల్ని మాంసపు గుండెగా చేస్తారు కదా. ఫ్రెండ్స్, దయచేసి నా మాటలు ఆలకించి ఇలా చేద్దాం. ప్రార్థన ఒక్కటే మనం చేయగలం. ఖచ్చితంగా ఇన్ని రోజులని కాదు, దేవుడు సమాధానం ఇచ్చే వరకు. దేవుడు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆలకించేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు అన్ని రోజులు అని పెట్టుకోవద్దు. లైఫ్ లాంగ్ మనకున్న జీవితం, కొంచెం జీవితంలో ఎవరో ఒకరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మారాలి, లోకం మారాలి, పాపం అణిచివేయబడాలి, యవనస్తులు రక్షణలోకి రావాలి, దేవుని బిడ్డలుగా వారి కాడెత్తుకొని వారు మొయ్యాలి. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగుపడుద్ది. శూన్యంలోంచి సృష్టిని సృష్టించిన దేవుడైన ఆయన పాదాల చింతకి ప్రతి మోకాలు వంగి స్తుతించాలి. ప్రతి ఒక్కరూ పరలోకమందు ఉండాలి అని ఆశపడే వాళ్ళంతా ప్రార్థనలో ఏకీభవిస్తారు. దయచేసి ఏకీభవించండి ఫ్రెండ్స్. దేవుడి వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. మనం అందరితో మాట్లాడచ్చు. మనకందరూ స్నేహితులే. వాళ్ళు హిందూసా, ముస్లిమ్సా, వేరే వేరే క్యాస్టా, ఏమీ అనుకోవద్దు. మనకు అలాంటి ఏమీ లేవు. మనం ఆయన బిడ్డలం. మనం అందరితో స్నేహం చేయాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అలాగే దేవుడికి విరుద్ధమైన పనులు మనం చేయొద్దు. ఎందుకంటే విగ్రహారాధనకు పెట్టి నీ తినొద్దన్నాడు దేవుడు. మానేద్దాం. ఆ ఒక్క విషయం వ్యతిరేకించే వాళ్ళని కూడా క్షమించేద్దాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా దేవుడి విగ్రహానికి పెట్టింది ఎందుకు తినొద్దన్నారు. ఎందుకంటే అది మనుషుల చేత చేయబడింది కాబట్టి ఆయన వద్దన్నారు. అదే మనుషులు ఏదైనా వండి పెడితే మనం తినొచ్చు, తప్పులేదు. విగ్రహాన్ని దగ్గర పెట్టింది, విగ్రహం కోసం పెట్టింది తినొద్దన్నారు. అంతే. అదొక్కటే వ్యతిరేకం, ఇంక వేరేదేం లేదు. వాళ్ళు అనేది కూడా ఒక్క మాటే అడుగుతారు, మేము క్రిస్మస్ రోజు మీరు ఏం పెట్టినా తింటున్నాం కదా అంటే, మనం దేవుడికి ఏం పెట్టాం కదా. ఆయనకి స్తుతి నైవేద్యం తప్ప ఇంకేమీ అక్కర్లేదు కదా. ఆయనకి మన హృదయాంతరంగం తప్ప ఇంకోటి అక్కర్లేదు కదా. మనం దేవుని కోసం ఏమి చేసి పెట్టాం. మనం వంట చేసుకుంటాం, అక్కడ పెట్టుకుంటాం, చక్కగా చర్చికి వెళ్ళి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వచ్చి కమ్మగా తింటాం. ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే చెప్తా ఉంటాను, మేము దేవుని దగ్గర ఏం పెట్టుకోమండి, మాకు నచ్చింది మేము వండేసుకొని చక్కగా చర్చికి వెళ్ళి వచ్చేస్తాం, వెళ్ళొచ్చాక కమ్మగా తినేస్తాం, అంతే. మాకు ప్రతి ఆదివారం క్రిస్మస్ లాగే ఉంటుంది కాబట్టి క్రిస్మస్ రోజు స్పెషల్ ఏమి అనిపించదు. వేసుకుంటే కొత్త బట్టలు వేసుకుంటాం, ఉంటే లేకపోతే లేదు, ఉన్నవే వేసుకుంటాం, అంతే. మా క్రిస్మస్ ఎప్పుడు వారం వారం ఉన్నదే కదా అని చెప్పేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఉద్యమంలో పాలుభాగస్తులం అవుతాం. క్రైస్తవులు ఉద్యమంలో పాలుభాగస్తులైతే ప్రార్థన అనే ఉద్యమం ఒక్కటే ఉంది మనకి. ఏ నాయకుడి కోసమో ఉద్యమం చేయట్లా, ఏ దేశం కోసమో ఉద్యమం చేయట్లా,
మనం ఒక క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు కొరకు ఉద్యమం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నా మాటలు మీకు నచ్చితే మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఒక్కటే అడుగుతున్నా, ఇంకేమీ అడగను. నాకెందుకో ఇలాగే అనిపిస్తుంది. చాలా రోజులుగా చెప్పాలనుకున్నాను, మరి అందరికీ నచ్చుతుందో లేదో అని చెప్పలేకపోయా. దయచేసి మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే సజెస్ట్ చేయండి నాకు. నన్ను క్షమించండి ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే.